స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 96లో ప్రముఖ కవి దర్భసేనం శ్రీనివాసాచార్య రచించిన వ్యవసాయ కవిత్వం మట్టి మట్టి పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిని గురించిన పరిచయం. అటు కవిత్వము ఇటు విమర్శ, ఇట్లా రెండు సాహితీ ప్రక్రియల్లో విశేషంగా కృషి చేస్తున్న కవి దర్భసేనం శ్రీనివాసాచార్య సెప్టెంబర్ 25, 1961 వరంగల్ జిల్లా చిన్నకోర్పూరులో జన్మించారు. తల్లిదండ్రులు అలివేలు మంగతాయారు, రంగాచార్య. తండ్రి ఓ 15 సంవత్సరాల పాటు స్వయంగా వ్యవసాయం చేశారు. వరుసగా కొన్నేళ్లు కరువు, మిగతా కాలంలో పండిన పంటకు ఖర్చు పూడేంత ఆదాయం కూడా రాకపోవటంతో వ్యవసాయంలో నష్టపోతూ పొలము చేను ఏటా కొంత అమ్ముకుంటూ కడకు భూమి లేనివాడయ్యాడు. దాంతో కుటుంబ పోషణ కోసం చాలా ఆలస్యంగా చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు ఆయన. తండ్రి తరచూ బదిలీల వల్ల శ్రీనివాసాచార్య బాల్యము, ప్రాథమిక విద్యాభ్యాసము, అలాగే హై స్కూల్ విద్యాభ్యాసం మేడేపల్లి, ఖానాపురం, బుధరావుపేట అనే 3 పల్లెల్లో సాగింది. తను పుట్టి పెరిగిన ప్రాంతమంతా వ్యవసాయ భూములే. స్వయంగా తండ్రి గారే వ్యవసాయం చేశారు. అంతేకాదు తన సహచరులు, మిత్రులు అంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అందువల్ల ఈయనకు చిన్ననాటి నుంచి పంట పొలాల మీద అమితమైన ఆకర్షణ ఉండేది. గ్రామీణ వ్యావసాయిక సమాజము, రైతు జీవితము, అందులోని సుఖదుఖాలు, సమిష్టితత్వము అంతా ఆయనకు కరతలామలకమే. ఆయన 8వ తరగతి చదువుతున్న నాటి నుండే, అంటే 13 సంవత్సరాల ప్రాయంలోనే కవితా సేద్యం చేస్తూ వచ్చాడు. ఆయన ఉన్నత విద్య కూడా వ్యవసాయంతోనే ముడిపడి ఉంది. బిఎస్సి అగ్రికల్చర్ చేశారు వ్యవసాయంలో. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఎస్సి అగ్రికల్చరల్ ఎకనామిక్స్, వ్యావసాయిక ఆర్థిక శాస్త్రం చేశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా రైతుల సాగును, గిట్టుబాటు ధరలను అధ్యయనం చేస్తూ వచ్చారు. దానిలోని సాధక బాధకాలన్నీ ఆయనకు తెలుసు. కవిగా స్థిరపడిపోయాక ఆయన కవితా వస్తు నేపథ్యం అంతా వ్యవసాయంతోనే ముడిపడిపోయింది. ఆయన శైలి అత్యంత సరళంగా మనకు దర్శనమిస్తుంది. ఆయనే ఓ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించాడు: వ్యవసాయంలో ఏ మార్మికతకు తావులేదు కనుక నా కవితల్లో మార్మికతను నేను ఇష్టపడలేదు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన సాహిత్యం ఈ విధంగా ఉంది. కవితా సంపుటులు: జీవన వీచిక 1987, 2 ప్రవాహం 1992, 3 ముఖాముఖం 1995, 4 వేళ్ళు మాట్లాడే వేళ 1999, ఆట 2001, నాగటి చాళ్ళు 2004, నేలగంధం 2009, పొలం గొంతుక 2013, పత్రహరితం 2016, ధాన్యం గింజలు 2019, బాలల కోసం బాటసారి పదాలు 2020, జొన్న చేను ముందు 2023 వంటివి. అలాగే ఆయన వెలువరించిన విమర్శ ఇష్టవాక్యం 2012, లేఖా సంపుటి పలుకరింపు 2021, ఇంటర్వ్యూలు అనుభవం మాట్లాడింది 2025, స్వీయ ఆంగ్ల కవితా సంపుటి సెంట్స్ ఆఫ్ ద సాయిల్ 2016, ఇతరులచే అనువాదం చేయబడిన ఈయన కవిత్వం గ్రీన్ ఫింగర్స్ అండ్ అదర్ పోయమ్స్ 2010, ట్రాన్స్లేటెడ్ బై శ్రీ దేశెట్టి కేశవరావు. సంపాదకత్వం వహించినవి: కవిత 2004, కవిత 2014, కవిత్వం 2015, కవిత్వం 2024. జాతీయ కవి సమ్మేళనం ఆకాశవాణి తెలుగుకు ప్రాతినిధ్యం వహిస్తూ 2010లో గౌహతి సభలో పాల్గొన్నారు. అస్సాంలో ఆకాశవాణి నిర్వహించిన సర్వభాషా కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. సాహిత్య పర్యటనలు దేశంలోని పలు ప్రాంతాలకు మొదలైనవి. ప్రస్తుతం
మనం పరిశీలించబోతున్న కవిత్వ సంపుటి మట్టి మట్టి రెట్టించి చెప్పటం వల్ల వ్యవసాయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఇందులో ధ్వనిస్తుంది. ఇందులోని 60 కవితలన్నీ వ్యవసాయ కవితలే. 1987 2023 మధ్యకాలంలో, అంటే 36 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆయన వ్యవసాయ కవిత్వం వెలువరించారు. బహుశా తెలుగు సాహిత్యంలో మరే ఇతర కవి ఇంత విస్తృతంగా వ్యవసాయ సంబంధమైన కవిత్వం రాసి ఉండకపోవచ్చు. అది ఈ కవిత్వ సంపుటి విశిష్టత. ఇహ పదండి ఆయన కవిత్వంలోకి. ముందుగా సేద్యం అనే కవితతో ప్రారంభించుకుందాం. తన మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన కవిత ఇది. ఇది ఇలా సాగుతుంది. 2 చరణాల్లో 6 పాదాల్లో తన కవితా స్వభావాన్ని ఆయన ఇందులో స్పష్టపరిచాడు. కవితా శీర్షిక సేద్యం. ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం? నేలను రైతన్న దున్నినంతకాలం, మెతుకు మీద మనిషి బతికినంతకాలం. ఈ కవిత వార్త డైలీ 21 ఏప్రిల్ 2006లో ప్రచురితం. తాను రైతును అనిపించుకోవటమే కవికి పెద్ద కితాబు. ఆ ప్రశంసకు ఉబ్బి తబ్బిబ్బవుతూ రాసినదే మరో కవిత. చూడండి. కవితా శీర్షిక కితాబు. చేనుని తీసుకొచ్చి కాగితం మీద పరిచాను, అక్షరాలుగా మొక్కల్ని భగ్నపరచకుండా. ఎవరో ఒకతను ఎక్కడో ఆ అక్షరాల్ని దర్శించి నన్ను మాటల పెట్టెలోంచే అడిగాడు, మీరు రైతులా అని. ఆ ప్రశ్నను మించిన ప్రశంస ఇంకేముంటుంది? మట్టికి దండం పెడుతూ నేను చేనులా బదులిచ్చాను. ఈ కవిత సాక్షి దినపత్రికలో 18 ఏప్రిల్ 2016న ప్రచురితం. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు ఆత్మహత్యలు ఈ దేశంలో సర్వసాధారణమైపోయాయి. సమాజాన్ని బతికించే రైతే అర్థంతరంగా నిష్క్రమిస్తే మరి ఆ సమాజానికి దిక్కెవరు? రైతు ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించిన కవి రైతుకు భరోసాగా నిలుస్తున్నాడు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదంటున్నాడు. చూడండి ఆ కవిత. కవితా శీర్షిక రైతన్న నువ్వు బతకాలి. నీ పొలం గట్టు ముందు ఏ సింహాసనమైనా ఎంతని? సింహాసనాలు గాల్లో తేలుతాయి, నువ్వు నేలనంటి పెట్టుకొని ఉంటావు. నీకంటే ఇష్టలెవరు భూమికి? భూమి మీద బతకటానికి నీకంటే ఎక్కువ హక్కుంది ఎవరికి? మరి నువ్వే అర్థంతరంగా వెళ్ళిపోతే భూమి పరాయిదవుతుంది, పొలం నిరుపేదవుతుంది, గట్టు మీద మనిషి జాడుండదు. నిజమే, నీ దగ్గరకు రావలసిన దేశం విదేశాలకు దగ్గరైంది, నీకు దూరమైంది. నిజమే, నీ పొలాన్ని బతికించుకోవటానికి నువ్వు నగరం కాళ్ల దగ్గరికి వెళ్ళక తప్పట్లేదు. విత్తనాల్ని కొనుక్కోవటానికైనా, గింజల్ని అమ్ముకోవటానికైనా. కొత్త కొత్త వేషధారణలు గద్దెనెక్కాక నీ ధోవతి పనికిరానిదైంది, నీ మాట వెనుకబాటుదైంది. నగరాల్ని గగనాల ఎత్తుల దాకా తీసుకెళ్లాలనే సింహాసనాలకు నీ నేలనడకలు ఎట్లా అర్థమవుతాయి? నీ కళ్ళు తడి అవుతే వాటికి పట్టదు, నీ గింజలు తడిస్తే కూడా. అంతేనా? బతుకును విసిరిగొడుతూ నిరసనగా నువ్వు వెళ్ళిపోయినా వాటికి పట్టదు. కొత్త సింహాసనం పాత సింహాసనాన్ని తప్పుపడుతుంది. పాత సింహాసనమేమో పవిత్ర వేషంలో కొత్త కన్నీరు పెడుతుంది. నీ నిష్క్రమణ చర్చకు పనికొస్తున్నది కానీ బతుక్కి పనికిరావట్లేదు. నీ మరణంతో పొలము మరణిస్తున్నదని సింహాసనాలకి ఎప్పుడు తెలియాలి? నీ అస్తమయంలో నేల పొరలు పుట్టుక్కున తెగిపోతున్నాయని నేలమీది పెత్తనాలకెప్పుడు అర్థమవుతుంది? సింహాసనాలకేముంది, రాజధానులు బతికితే చాలు, వర్ధిల్లితే మరింత పులకరింత.
నువ్వు బతికితే ఎంత, చస్తే ఎంత? రాజుల కాలాలు పోయి ప్రజల కాలాలు వచ్చినా ఓ సింహాసనం పోయి మరో సింహాసనమే వస్తుంది. పాత పెత్తనాలే కొత్త వేషాల్లో పొలాన్ని శాసిస్తున్నాయి. కత్తుల నడుమ బతుకు చితుకుతున్న సింహాసనాలు మెత్తని మాటల్నే చల్లుతాయి. మనిషిని ధాన్యం గింజ బతికించింది గాని బతుకు తడే లేని మాట ఎప్పుడైనా బతికించిందా? భూమి కోసం రక్తం ధారపోసేవాడివి భూమిలోకి నిరసనగా వెళ్ళిపోతే ఎట్లా? నేల ఏమంటున్నదో, పొలం ఏమంటున్నదో నువ్వే చెప్పాలిగా, బతికే చెప్పాలిగా, బతుకుతూ చెప్పాలిగా, బతుకు మాట చెప్పాలిగా. చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఉండి ఆగ్రహించాలి. నీలోని సకల ధాన్యశక్తుల్ని కూడగట్టుకొని ఉరిమి పెత్తనాల్ని నిలదీయాలి. సింహాసనాన్ని పొలం దగ్గరకు గొరగొరా ఈడ్చుకొచ్చి అడగాలి. రాజధానులు నగరాల సంబరాలు కాదు, ముందు ఊళ్ళు బతకాలని చెంపలు వాయించి మరీ చెప్పాలి. అవును, వెళ్ళిపోయి కాదు, నువ్వు ఉండి అడగాలి, చెప్పాలి. భూమి తరఫున మాట్లాడటానికి ఇంకెవరికి హక్కులున్నాయి? అడిగినా సింహాసనం కదల్లేదా? అప్పుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా ఉరితాడుకు వేలాడది. ధాన్యం పండించిన చెమట చేతులతో పొలంగట్టు సాక్షిగా, నేల తీర్పుగా. ఈ కవిత ఆంధ్రజ్యోతి దినపత్రిక వివిధలో ప్రచురితం 18 ఏప్రిల్ 2016. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతు ఈనాడు వీధుల్లోకి, కూడళ్లలోకి వచ్చి నిలబడ్డాడు. ఆగ్రహోదగ్రుడై మిరపకాయల్ని రోడ్ల మీద విసరి నిరసన ప్రకటిస్తున్నాడు. ఆ సన్నివేశం చూడండి. కవితా శీర్షిక మిరప బంతి. మీరిప్పుడు నిజంగానే భయపడుతున్నారో, భయపడ్డట్టు తెలివిగా నటిస్తున్నారో తెలియదు. ఇన్నాళ్ళు బంతిపూలలా మెత్తమెత్తగా, అణకువగా, అమాయకంగా అగుపడిన రైతులిలా ఏకాఏకి మీ పట్నాల రోడ్ల నాజూకుల మీద ఎత్తిన కారంగొంతులై కమ్ముకొని నిలిస్తే మీకెంత ఆటంకం, అసహనం, లోనుంచి తన్నుకొస్తున్న ఆగ్రహం కూడా. దద్దరిల్లుతున్న రోడ్లను చూస్తుంటే మీకు ఎర్రెర్రని మిర్చిని దట్టంగా ఆరబోసినట్లుండొచ్చు. కళ్ళెదుటి కరకర దృశ్యంతో మీ కడుపులో మంటగానూ ఉండొచ్చు. ఘాటిప్పుడు ధాటిగా మీ నసాళాలకెక్కినట్లు ఉండొచ్చు. అందంగా మీ పళ్ళేల్లోంచి పచ్చళ్ళు నాల్కల మీదికెక్కినప్పుడు రుచి రుచిగా తగిలింది ఈ మిరపేనా అని మీరిప్పుడు మహాశ్చర్యపడొచ్చు. మట్టిలో మట్టి, తోటలో రైతులు మిర్చి పండించి పంటై మీ వాకిళ్ళ దాకా వస్తే ఎంత చిన్న చూపు, ఎంత ఈసడింపు. అన్నం పెట్టే వాళ్లను అడుక్కు తినేవాళ్లుగా చెమకట్టి పంటలను అవమానిస్తున్నారు. బతికేంత గిట్టుబాటైనా దొరకనప్పుడు కూలుతున్న ధరలతో రైతులు కూలినా గొంతుల్లేచి పొలాలై అరుస్తాయి. దారుల్లో మిర్చిదండలు ధర్నాలు చేస్తాయి. బతుకుదారులైన వాళ్లే దారుల్లో బతుకు కోసం భగ్గుమంటారు. బంతిపూలు ఆగ్రహించి మిరపకాయలవుతాయి. మీ తప్పుడు చూపుల్లో కారం పడుతుంది. చూపు పోదు, శుద్ధి అవుతుంది. సరైన చూపు దక్కుతుంది. కొత్త చూపు పుణ్యమా అని మీ పట్నాల దారులన్నీ పల్లెల్లోనే మొదలైనట్లు గుర్తిస్తారు. మీ రక్తనాళాల దారుల్లో పొలాల, చేల కదలికల్ని గుర్తిస్తారు. ముందుకెళ్లాలంటే వెనకదారి గుర్తుండాలని ఎట్టకేలకు గుర్తిస్తారు. పుట్టింటికొచ్చినట్టు పల్లెలకొస్తారు. గింజల కోసం, పూల కోసం దోసిలి పెడతారు. మిరపతోటల్లో బంతిపూల మొక్కల్ని పల్లెటూరి బతుకు చిత్రంలా దర్శిస్తారు. రైతులకు చేతులెత్తి దండం పెడతారు. ఈ కవిత ఆదివారం ఆంధ్రజ్యోతిలో 20 మార్చి 2005 ప్రచురితం. వ్యావసాయిక సంక్షోభాన్ని చిత్రించే మరో చక్కని కవిత మీ ముందుంచుతున్నా.
పత్తి రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రాసిందే ఈ కవిత. ఇక్కడ రైతును నడిచే చెట్టుగా సంకేతించాడు కవి. రైతు వెన్నెముక విరిగింది, చెట్టు వేళ్లతో సహా నేలకూలింది. ఈ విషాదాన్ని చిత్రిస్తూ రాసిందే ఈ కవిత. వినండి. కవితా శీర్షిక నడిచే చెట్టు కూలి. వెన్నెముక ఆత్మహత్య చేసుకుందని దేహం మీదికి విస్తరిస్తోన్న వార్త వినిపిస్తోందా? ఇంక మనం ఏ మొహంతో నిటారుగా నిలబడగలమో చెప్పండి. నడిచే చెట్టు రైతు, చెట్టు కూలి వేళ్ళు బహిరంగమై ఏ వేరుగా వేరు ఓ ప్రశ్న గుర్తై నిలిచిన దృశ్యం కనిపిస్తోందా? ఇక మనం ఏ అంకెల గారడీతో తప్పించుకుంటామో చెప్పండి. ఎవరైనా నేల మీదే కాళ్ళు ఆంచేది, ఎవరైనా మట్టి చేవ మీదే బతికేది, ఎవరైనా పొలాలు వీచే గాలితోనే రోజూ రోజూ పునర్జన్మనెత్తేది. మరి ఇవాళ చూసారా, పొలాల్ని శ్మశానాలుగా, రైతుని పగిలిన శోకంగా. ఇంకా మనం ఏ నిజాయితీతో నేల మీద పాదం మోపగలమో చెప్పండి. మాట్లాడడానికేముంది, అందంగా, అద్భుతంగా, అనర్గళంగా రైతు బతుకు మీద మాట్లాడుతాం. భరోసాను అలా అలా అలవోకగా పల్లెల్లోనూ రాలుస్తాం. గ్రామం విశ్వాసజీవి, విశ్వాసంగానే వింటుంది. కానీ మాటలు నీళ్ళై తూముల్లోంచి ప్రవహిస్తాయా? మాటలు చేతలై పాదుల దగ్గర శ్రమిస్తాయా? మాటలు మళ్ళల్లో చెమటగా కురుస్తాయా? మాటలు మాటలే, అవి చెట్లను చిగురింపజేస్తాయా? మాట్లాడ నేర్చిన వాళ్ళంతా సురక్షిత క్షేత్రం మీదే విహరిస్తారు. మాట్లాడని వెన్నెముకే శ్రమిస్తుంది. బతుకు ఎండినప్పుడు వేషాలేమీ వేయక కాయలు కాసిన చేతులతోనే ఆత్మహత్యకు ఒడిగడుతుంది. ఈ కవిత ఆంధ్రజ్యోతి డైలీలో 13 మార్చి 1989లో ప్రచురితం. దేశం తాకట్టు పడింది. ఎక్కడో అంతర్జాతీయ విపణికి మన సస్యాన్ని తాకట్టు పెట్టారు మన ప్రభువులు. ఎరువు కోసం, పురుగు మందు కోసం, ఆఖరుకు విత్తనం కోసం కూడా బహుళజాతి బేహారుల ముందు దేశ రైతాంగం సాగిలపడాల్సి వస్తున్నది. ఇంతటి విషాదాన్ని చిత్రిస్తూ వచ్చిందే మరో కవిత. కవితా శీర్షిక రోడ్లు బైఠాయించాయి. పొలాలు వీధుల్లోకొచ్చాయి, కర్రులు గొంతులెత్తుతున్నాయి. రోడ్లన్నీ రైతు బాధలతో బైఠాయించాయి. కదలిక ఆగిపోయిందని అనుకోవద్దు సుమా, అసలు కదలిక ఇప్పుడే మొదలైంది. ముతక మొహాలు, ముతక బట్టలు, ముతక భాష బజార్న నినదించటం, ఆగ్రహించటం తళతళ నగరాలకు ఆశ్చర్యమేనేమో. పొద్దున్నే ముస్తాబైన పొడగాటి వెడల్పాటి రోడ్ల మీద పురుగులేవో కదులుతున్నట్లు ఉండొచ్చు. నాజూకుగా మెరిసే నగరంలో అలగాజనం చిల్లర వేషాలతో వస్తున్నట్టు అనిపించవచ్చు. ఎక్కడికక్కడ భద్రత మరిన జీవితాలకు ఇదంతా న్యూసెన్స్లా చిరాకెత్తించొచ్చు. ఎక్కడో పొలాల్లో బురద ఇక్కడ చిమ్మినట్లుండొచ్చు. ఎక్కడో పల్లెల్లో చెట్ల కింద సణుగుళ్ళు ఇక్కడ 4 గొంతులైనట్లుండొచ్చు. పల్లె బతుకుల్ని నగరాల్లో లిఖిస్తున్నప్పుడు, పల్లె శరీరాల్ని నగరాల్లో ఒలుస్తున్నప్పుడు, పల్లె గిట్టుబాటును నగరాల్లో కాలుస్తున్నప్పుడు తల్లడిల్లే పల్లెలు నగరాల్లోగాక ఎక్కడ బైఠాయిస్తాయి? కడుపు మండి నగరాల్లోగాక ఇంకెక్కడ రగులుకుంటాయి? ఎరువు బంగారమైంది, పల్లె నల్లపూసైంది. ఎక్కడెక్కడి సంఖ్యల్లో తెగ్గొట్టేసి పొలాలకేస్తున్నారు. ఎవరెవరినో ప్రసన్నం చేయటానికి పొలాల్ని మాడుస్తున్నారు. జాతీయమైన జాతిలో రైతుది ఏ జాతి? తాకట్టు పెడుతున్న రాశిలో రైతుది ఏ భావం? ఒక నిర్లక్ష్యం, ఒక నిమ్నదృష్టి, ఒక అహంభావం కలగలిసి చేస్తున్న యంత్రాంగంలో పొలాలకు చలనం లేదని
పంచెలకు నినాదం రాదని ఇష్టారాజ్యంగా దిద్దుతున్న శాసనాల్లో ఎంత నలుపు! రోడ్లన్నీ రైతు బాధలతో బైఠాయించాయి. కదలిక ఆగిపోయిందని అనుకోవద్దు సుమా, అసలు కదలిక ఇప్పుడే మొదలైంది. వరంగల్లో యూరియా కోసం రైతులు ధర్నా చేస్తున్న సందర్భంలో రాసిన కవిత ఇది. విశాలాంధ్ర డైలీ 11 ఆగస్టు 1991 ప్రచురితం. మద్దతు ధర మీద మరో అద్భుతమైన కవిత వినండి. కవితా శీర్షిక మద్దతు. ఇది 7 భాగాలుగా సాగుతుంది. 1. మా పల్లెటూరి పంటల సంగతేమో గాని మీ సభలు మాత్రం నగరాల్లో పండుతాయి. తలో కొమ్మా పట్టుకొని తలపాగాలు చుట్టుకొని మీరు మా గురించేనా ఉద్రేకపడుతున్నది? ఇక్కడ పొలాలు జ్వరంతో కాగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు సభల్ని మా పొలాల్లో పెడతారు? 2. ఇందరిందరూ వేదికల మీద కలిసిపోయి అన్నమా నీకు మద్దతిస్తున్నాం అంటున్నారు కదా, జాలితోనా దయతోనా ఎన్నికల ఋతువు జాడుతోనా? మీరెక్కిన సింహాసనాల సాక్షిగా చెప్పండి, మీకు అన్నం ఇవాళే గుర్తొచ్చిందా? 3. ఎవరికి ఎవరి మద్దతు? అన్నం మద్దతే లేకపోతే ఎవరికి మాటలుండవు, శ్వాసలుండవు, సింహాసనాలకు కాళ్ళుండవు, చరిత్రకు అక్షరం ముక్క ఉండదు. 4. పొలాలు బతికితేనే కదా అందరికింత అన్నం దొరికేది, ఊళ్ళు బతికేది, దేశం బతికేది. అన్నం మీద ఇన్నిన్ని రాజకీయాలా? వరి, గోధుమ, సజ్జ, జొన్న పేర్లేవైతేనే పంటలన్నీ ప్రాణహితలే. ఎక్కువ తక్కువ చూపులతో గింజల్ని అవమానించొద్దు. 6. కంప్యూటర్లనెప్పుడూ కౌగలించుకున్నారు కదా, ఎప్పుడైనా పంటల లెక్కలేశారా? పొలాల దగ్గరకొచ్చి వాళ్ళనడిగి ఊళ్ళు తిరిగి ఎంత గింజ, ఎంత ఎరువు, ఎంత నీరు, ఎంత మందు, ఎంత చేతుల కష్టం, గింజ నుంచి గింజ దాకా వ్యయం ఎంతని ఎప్పుడైనా లెక్కలేశారా? కాగితాల మీద లెక్కలన్నీ కాకి లెక్కలే కదా. ముష్టి వేస్తున్నట్టు మద్దతు పేరిట ధరలు. వరికి 1000 మీద ఇంత రాద్ధాంతమా? సరే, ఇక మళ్ళు, నాగళ్ళు, కొడవళ్ళు అడుగుతాయి కోట్లకు కోట్లు ఎటెళ్ళుతున్నాయని. వచ్చి జవాబు చెప్పండి పొలాల సభల్లోనే. 7. గింజలిస్తున్న పొలాలకు గిట్టుబాటు దక్కాల్సిందే. అర్జీ కాదిది, హక్కుపత్రం. అన్నం తింటూనే దూరం దూరం చూపులతో, అరకొర లెక్కలతో, ఖర్చుపూడ్చని ధరలతో పొలాలనే మార్చారా? కోట్ల నాగళ్ళూరుకోవు, ఏకంగా సింహాసనాలనే దున్నేస్తాయి. ఈ కవిత ఆంధ్రజ్యోతిలో జూన్ 1, 2008 ప్రచురితం. కార్యక్రమం ముగించే ముందు మరో అద్భుతమైన కవిత. పల్లెల నుండి ముంబై దాకా, ఢిల్లీ దాకా రైతు జైత్రయాత్రలు కొనసాగుతున్నాయి. పొలాల రాజ్యంగా అవి రూపెత్తుతున్నాయని ఆశావహ దృష్టితో భవిష్యత్తును వీక్షిస్తున్నాడు కవి. వినండి ఆ కవిత. కవితా శీర్షిక ముంబై మొదలు. పొలాలంటే ఆకుపచ్చదనమని కదా అంతా అనుకుంటున్నది ఇప్పటిదాకా. ఇప్పుడు ఎరువు కూడా అని ఒక్క మహానగరానికే కాదు, మొత్తం దేశానికే అర్థమైంది. తల్లుల్లాంటి పొలాల్ని కాదనే రాజధానులు తలల్ని పక్కకు తిప్పుకుంటే తప్పక పొలాలే ఎరుపెరుపు తలలతో రాజధానుల్లోకి తరలిస్తాయి. సింహాసనాలు నిద్రేస్తాయి, నివ్వెరపోతాయి, ఉలిక్కి పడతాయి. మోహరించిన తలలతో తలపడలేక దిగొచ్చి దేశం అసలు సిసలు చేవ ఎక్కడుందో కళ్ళారా చూస్తాయి. పొలాలు కూడా అమాంతంగా కదిలొస్తాయని, సింహాసనాల్ని అవలీలగా కుదుపుతాయని ఎరుకలోకొస్తాయి. వాటికి సరిహద్దులే లేవని, అన్ని హద్దుల్ని అవి చెరిపేయగలవని తెలుసుకుంటాయి. చూస్తూ ఉండండి, ముందు జరిగేవన్నీ ఉద్దండ దండయాత్రలే. ఇక పొలాలే రాజధానులవుతాయి.
పైర్లే శాసనాల్ని రాస్తాయి నాగటి చాళ్ల సాక్షిగా. అట్లా ఒక పొలాల రాజ్యం రూపెత్తుతుంది. ఈ కవిత 24 మార్చ్ 2018లో రాశారు. ఇట్లా దర్భసేనం శ్రీనివాసాచార్య కవిత్వమంతా మట్టి పరిమళాలతో సాగిపోతుంది. మట్టిని గురించి ఆలోచించమంటుంది. మట్టే సర్వస్వం అంటూ మట్టి మనుషుల రాజ్యం రావాలనే ఆశాభావంతో సాగుతుంది. మట్టి మట్టి అనే ఈ కవిత్వం అంతా చదవండి, నలుగురికి వినిపించండి, నలుగురితో చర్చించండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 97లో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి ప్రొఫెసర్ భూక్యా తిరుపతి రచించిన కాక్లా అనే కథ ప్రసారం చేయబోతున్నాం. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి.